అలోపేషియా. ఇందులో చాలా రకాలుంటాయి. అలోపేషియా దీన్ని పేను కొరుకుడని కూడా అంటారు. ఈ కండిషన్‌లో ఏమవుతుందంటే, హెయిర్ అనేది కంప్లీట్‌గా ఊడిపోతుంది. అంటే ఒక రూపాయి బిల్లంత సైజులో మచ్చలా వచ్చి, అక్కడ ఉన్న హెయిర్ అంతా కంప్లీట్‌గా ఊడిపోయి, మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది కూడా రీగ్రోత్ అనేది కూడా కష్టమవుతది. ఈ కండిషన్ మనం అలోపేషియా, పేను కొరుకుడు అంటాం. దీనికి హోమియోపతి వైద్యం ఏ విధంగా ఉంటది? ముఖ్యంగా దీనికి సంబంధించి ట్రీట్మెంట్ వచ్చేసరికి ఎక్కువగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ బాగా వర్క్ అయితది. యంగ్ ఏజ్‌లో వస్తే బరైటే కార్బ్, సైలీషియా, ట్యూబర్కిల్లం ఇలాంటి రెమెడీస్ ఇండికేట్ అవుతాయి. అదే గ్రీఫ్ ఎమోషనల్ కాజ్ ఏమైనా ఉంటే, ఎమోషనల్‌గా బాధపడుతూ ఉన్న సైలెంట్ గ్రీఫ్ లాంటివి ఏమైనా ఉంటే నాట్రమోర్, స్టాఫ్సైగ్రియా ఇలాంటి రెమెడీస్ ఇండికేట్ అవుతాయి. ఇంకా ఫీమేల్‌లో ఆడవాళ్ళలో మేల్ టైప్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఏమైనా ఉంటే సెపియా యూజ్ అవుతది. ఇంకా ఫ్లోరిక్ యాసిడ్, కాల్కేరియా ఫ్లోరు, లైకోపోడియం, గ్రాఫైటిస్ ఇలా చాలా రెమెడీస్ ఉన్నాయి. ఇవి కూడా ఏంటంటే సింప్టమాటాలజీ, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఇంకా మిగతా అనాలిసిస్‌ని బేస్ చేసుకున్నది ఉంటది. సో, ఇలాంటి మెడిసిన్స్ అయితే డైరెక్ట్‌గా వాడడానికి సజెస్ట్ చేయము. ఖచ్చితంగా డాక్టర్ సూపర్విజన్‌లోనే వాడటం మంచిది. కానీ లోకల్‌గా ఎక్కడైతే హెయిర్ అయితే ఊడిపోతుందో, ఆ భాగంలో అప్లై చేయడానికి రెమెడీస్ ఏంటంటే ఆహ్, ఒక రెమెడీ ఉంది. అద్భుతంగా పనిచేస్తది. లోకల్‌గా అప్లై చేయడానికి మాత్రమే. అంటే సమపాలలో తీసుకొని ఒక 2 డ్రాప్స్ మెడిసిన్ తీసుకొని, అందులో 2 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి వాడాలి. ఈ కోకోనట్ ఆయిల్ బేస్‌లా పనిచేస్తదనమాట. సో, అదే జబోరండి మదర్ టించర్. ఈ జబ్బరండి మదర్ టించర్‌ని ఇంతకుముందు చెప్పిన విధంగా సమపాలలో కొబ్బరి నూనెతో కలిపి వాడితే హెయిర్ రీగ్రోత్ అయ్యే అవకాశం ఉంటది. కానీ అన్ని కేసెస్‌లోని కాదు. చాలా వరకు కొన్ని కేసెస్‌లో వచ్చేసరికి ఇంటర్నల్‌గా మెడిసిన్స్ తీసుకోవాల్సొస్తది. కాన్స్టిట్యూషనల్‌గా మెడిసిన్స్ వాడాల్సొస్తది. తీవ్రత తక్కువగా ఉన్న వాళ్ళలో ఈ జబ్బరండి మదర్ టించర్ నుంచి ఔట్‌కమ్ అనేది ఉంటది. కానీ చాలా సంవత్సరాల నుంచి అలోపేషియాతో బాధపడుతున్నాము అంటే మాత్రం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది బాగా ఉపయోగపడతది. ఈ జబ్బురండి మదర్ టించర్ లోకల్‌గా అప్లై చేస్తున్నా కూడా వీటితో పాటు ఇంటర్నల్‌గా కూడా మెడిసిన్స్ తీసుకోవాల్సుంటది. సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడతదనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.